ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అదేవిధంగా 2025వ సంవత్సరం జూలై 29వ తారీఖు మంగళవారం రోజున వీరికి అనేది వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అసలు ఎటువంటి ప్రమాదం అనేది ఈ యొక్క జీవితంలో చూడబోతున్నారు, దీనివల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీరు అనేది మిగిలిన అంశాలు మనం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఎవరికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, ఎటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించుకున్నట్లయితే గనక ఈ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినప్పటికీ, అంటే మీకు సంతోషము, కొంచెం వచ్చినటువంటి ఆనందము పొందుకోబోతున్నారండి. అంటే ఎంజాయ్లలో అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కానీ వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాలతో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనాన్ని అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితురాళ్లతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సుకు ఉండేటువంటి ప్రెషర్ విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెప్పండి. ఇక అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ యొక్క మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, దీనివల్ల ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొనవలసి ఉంటుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్న ఇటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీరు అంత కాలంగా చాలా సఖ్యతగా ఉంటే,
అంటే మీరు నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క బంధు సభ్యులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కూడా బాగా కలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అదేవిధంగా ఈరోజు అనేది మీకు అయితే అసలు ఏం జరుగుతుంది చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో పడితే వారితో షేర్ చేసుకోకూడదు. అటువంటి విషయాలు జాగ్రత్త పడవలసిన సమయం. అదేవిధంగా చెప్పాలి, ఎవరితో పడితే వారితో షేర్ చేసుకొని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తికి ఒక వ్యక్తి గురించి ద్వారా వారి దగ్గర ఏదైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే కనుక అటువంటి విషయాలలో ఎవరికో ఒకరి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి దగ్గరే బయట పెట్టడం కానీ, ఇటువంటి విషయాలు అయితే వీటి ద్వారా సమస్యలను క్రియేటివిటీ చేయడానికి అయితే వారు అయితే మీ యొక్క జీవితంలో ప్రయత్నించబోతున్నారు. ఈ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి దగ్గరనైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తిని మీ మధ్యలోకి తీసుకొచ్చే విషయాలను కానీ ఈరోజు అనేది మాట్లాడడం, చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయితే మీ గురించి అయితే వారికి పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులకు మాత్రమే మీ గురించి చెప్పండి. మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకి ఎంత దూరం పెడితే అంత మంచిది, గమనించుకోండి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వారికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీరు అంత మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే పేదలకు పాదరక్షలను, గొడుగులను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం వస్తుందండి. అలాగే శ్రీరామచంద్రమూర్తిలో సీతమ్మ దేవి వారిని ఆరాధించడం వలన చాలా మీకు పుణ్యఫలం దక్కుతుందండి. అలాగే చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.